సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. ప్రభు కృపా సన్నిధి మహాదైశ్వర్యమును బట్టి ఆయనకి మాత్రమే మహిమ చెల్లిద్దాం. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవేనా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. మొదటి చరణంలోని ఆరాధిద్దాం, గణపడదాం. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడు ఆశించిన ఆరాధన చేద్దాం. స్తోత్రం. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము స్తోత్రం కొనియాడేద నీ నామము నీవేనా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం హృదయం విప్పి క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. పాడేద స్తుతి గానము బాబా నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. మనసవాచ్య కర్మణ త్రికణ శుద్ధితో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో సూత్రం యేసయ్యా సూత్రం. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాధరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవోయ్. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను
అనుబంధము ఆనందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము సూత్రం కొనియాడేద నీ నామము. ఆడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విలువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విలువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విలువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విలువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. ఆడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. సర్వకార్యముల కర్తని దేవుడు దిగి వచ్చి బలపరచని మాట్లాడని మహిమ తెచ్చుకోండి. మీరు మాట్లాడు దేవుడు సజీవుడు అయిన దేవుడు వెనక ఈ శ్రేష్టకరమైన సమయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకుంటారు నమ్ముతూ సజీవుడు ఘనుడు పరిశుద్ధుడు యేసయ్య నామములో అడుగుచున్న నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. క్రీస్తు నామములందరికీ నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనము గమనిద్దాం. ఈ శ్రేష్టకర సమయంలో దేవుడు మన ముందు ఉంచినటువంటి ఈ శ్రేష్టకరమైన మాటలని విందాం ప్లారా. చూడండి ఒకసారి సర్వోన్నతుని దేవుని సమాధానం కొరకే అడుగుదాం. బాగా వినండి ప్లారా. ఎపఫ్రా అను మా ప్రియుడైనటువంటి తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిసి లేక తెలిపినవాడు. దీని గురించి గత శుక్రవారంలో నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాను. ఆ మాటలో ఉన్నటువంటి సారాంశము ఒకసారి మీ కళ్ళ ముందు పెట్టి తర్వాత ముందుకెళదాం. ఎపఫ్రా అనేటువంటి దాసుని గురించి, ఎపఫ్రా అనేటువంటి ప్రత్యేకమైన ఏర్పరచబడిన సేవకుని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఎపఫ్రా అంటే అర్థమేమిటి అంటే సౌందర్యవంతుడు. బాగా గమనించండి, సౌందర్యవంతుడు. బాగా వినండి. మరి ఎపఫ్రా అనగా సౌందర్యవంతుడు. కానీ ఈ
వ్యక్తి జీవితంలో సౌందర్యం ఉన్నది. బాహ్య సౌందర్యము కంటే ఆత్మీయ సౌందర్యము చాలా అవసరం. లోక సంబంధంగా సౌందర్యం కలిగిన వారందరూ వారి జీవితాలు సౌందర్యవంతులుగా ఉంటారు అనడానికి ఖచ్చితంగా ఆనవాళ్ళు కనబడం. అలాగని చెప్పి వారిని తక్కువ కూడా చేయని ప్లేర. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎపఫ్రా అని పేరు గడించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతడు ఎలాంటి వాడో చాలా వివరంగా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘముని గురించి సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన మాట్లాడుతున్న మాట? ఎపఫ్రా అనేటువంటి వ్యక్తిట ప్రియుడైన తోటి దాసుని వలన, దేవుని బిళ్ళరా, మరి ఈ సంగతులను మీరు నేర్చుకున్నారు. బాగా గమనించండి. నేర్చుకోవటమే కాదు, ఎపఫ్రా అను ప్రియుడు తోటి దాసుడట. ఈ దాసుడు ఏం చేస్తున్నాడంట? క్రీస్తు పరిచారకుడై ఉన్నాడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను, మీ యొక్క సంబంధమైన క్రియలను మాకు బాగా తెలియచేసి ఉన్నాడు. బాగా ఆలోచించగలిగితే ఎపఫ్రా సౌందర్యవంతుడు అని ప్రకటించబడుతున్నాడు. కానీ సౌందర్యవంతుడైన ఈ వ్యక్తి కంటే బహు సౌందర్యము కలిగిన వాడు నీవు, నేను, మనం ఆరాధిస్తున్న యేసయ్య. కారణం ఏంటంటే దైవవాక్యములో 45 కీర్తనలో 1-2 చరణాలు కానీ గమనిస్తే ఒక దివ్యమైన సంగతి గురించి నేను మీతో చెబుతాను వినండి అని అంటాడు. ఒకసారి చూడండి ఆ మాట. ఒక దివ్యమైన సంగతితో, బాగా వినంటారా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఇంతకీ ఏంటి అంటే, నేను రాజుని గురించి రచించినటువంటి దానిని పలికెదను. నా నాలుక త్వరగా, చూసారండి, త్వరగా రాసేటువంటి వాని యొక్క కలమ వలె ఉన్నది. బాగా వినంటారా, నరుల కంటే నీవు అతి సుందరుడవైన, హల్లెలూయా, అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు. ఈరోజు ఎపఫ్రా అంటే సౌందర్యమే, కానీ నరుల కంటే ఈయన బహుశ్రేష్ఠుడు, బహు సౌందర్యము కలిగినవాడు. ఈ శ్రేష్ఠుడైన బహు సౌందర్యము కలిగినటువంటి మన ప్రియుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఓ ప్రత్యేకమైన ఉద్దేశముతో మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బాగా గమనించండి. దేవుడు బహుశ్రేష్టమైన సౌందర్యం కలిగినటువంటి వాడని, ఈ సౌందర్యము కలిగిన ఆరాధనీయుడు దేవుడు మనందరిలో, అంటే యేసు రక్తములో కడగబడిన, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరిలో ఈ సౌందర్యము చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆ మాటలోనే అంటాడు ప్లారా, ఏంటంటే ఒక దివ్యమైన సంగతి అని మాట్లాడుతూ, నీ యొద్ద, ఎక్కడ కీర్తన గ్రంథంలోనే అంటాడు ప్లారా, నీవు బహు సౌందర్యము కలిగినటువంటి వానిగా నీ ఉండాలని ఈ ప్రియుడు నీ సౌందర్యమును కోరుచున్నాడు అని అంటాడు ప్లాన్. చూద్దాం ఒకసారి. అది కీర్తన 45:11 వచ్చిన, ఈ రాజు నీ ప్రభువు, ఈయన నీ సౌందర్యమును కోరుకుంటున్నాడట. ఎపఫ్రా సౌందర్యవంతుడు అని అర్థమవుతుంది. కానీ ఎపఫ్రా కంటే బహుశ్రేష్ఠుడు, బహు సౌందర్యము కలిగినవాడు. ఆయన అంటాడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మా, అవలీలగానతని గుర్తింపగలనమ్మా, ఎంతో సుందరుడమ్మ తాను. ఎలా? ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతన్. ఇంకెలాంటి వాడు? కురులు నొక్కులు కలిగి స్వరరూపియగు విభుడు,
కురులు నొక్కులు కలిగి స్వరరూపియగు విభుడు మరులు మనసున నిలుపు మహనీయుడాతండు. ఆయన్ని ప్రేమించటం మొదలెడితే ఆయన ప్రేమలోకి పోతే బ్రతకలేమండి. ఒక్క క్షణం కూడా ఆయన ప్రేమించకనే అనేక మంది దేవునికి దూరస్తులైపోతున్నారు. ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యం ఎరుగకనే అనేక మంది దేవునికి దూరస్తులైపోయి లోకస్తులుగా మారిపోతున్నారు. దేవుని సొత్తు అయిన వారు లోక సొత్తుగా మారిపోయి అపవాది సొత్తుగా మారిపోయి నశించిపోతున్నారు. కురులు నొక్కులు కలిగి పురరూపియగు విభుడు మరులు మనసున నిలుపు మహనీయుడాతండు. సిరులు కురిపించేను పరలోకతనయుండు విరబోయు పరలోక శరోను విరజాజీ. నిజమే ప్లారా, ఈ శ్రేష్టకరమైన సౌందర్యం కలిగిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రియుడు అంటున్నాడు, నరులలో నీ వంటి సౌందర్యుడు ఎవరు లేరని కీర్తనాకారుడు పాడితే ఆ ప్రియుడు అంటాడు, నేనే కాదురా సౌందర్యవంతుణ్ణి, నన్ను అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ సౌందర్యము మీలో ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమె నేను చెబుదామా? అట్టి సౌందర్యము నాకు కలుగునుగాక అని చెబుదామా? ఆమెను కదా, అట్టి సౌందర్యము నాకును కలుగును గాక. దేవుని బిళ్ళారా, ఈ సౌందర్యము కావాలంటే బాహ్య సౌందర్యమును మనము నిర్లక్ష్యపరచగలగాలి. ఆత్మీయ పురుషుడు బలవంతుడిగా ఉండాలంటే బాహ్య పురుషుడు లేక శరీర సంబంధమైన పురుషుడు బలహీనుడు కావాలి. అలాగని అన్నం మానేయండి, అలాగని తినడం మానేయండి, నిద్ర మానేయండి అని నేను చెప్పను. బలవంతంగా ఉండండి శారీరకంగా, కానీ దానికంటే బలవంతులుగా ఆత్మీయ జీవితంలో మీరు ఉండాలి. మీరు ఆశీర్వాదకరంగా కనబడాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని సంకల్పం అని దేవుని వాక్యం చెబుతాం. 11 అంటాడు 45లో, ఈ రాజు నీ ప్రభువు. నీ ప్రభువు అంటే ఇతడే నీ యజమానుడు, ఇతడి సౌందర్యము కలిగిన వాడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే. ఎందుకంటే నా ప్రియుడా అంటాడు. ఒక దగ్గర పరమగీతంలో షూలమితి పాడుతుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని ధానను. ఇదే ప్రియురాలు మాట్లాడుతుంది, ఇతడు నా ప్రాణ ప్రియుడట. ప్రభా సై స్తోత్రం హల్లెలూయా. ప్రియుడుగా మారాలి, మార్చుకోగలగాలి. మొదట ఆ ప్రియుడు ప్రాణప్రియుడుగా మారాలి. ఎందుకంటే ఒక క్షణమైన నీ స్వరము వినబడకపోతే, నీ తోడు నాతో రాకపోతే నా ప్రయాణము, నా యొక్క గమ్యము నిష్ఫలము, నిర్దయము. దేవుని బిడ్డల ఆశీర్వాదమట. దేవుని క్షేమము, దేవుని తోడు లేకపోతే ప్రయోజనకరంగా ఉండదు పిల్లారా. ఇది ఎరిగినటువంటి లేఖనాల్లోంచి ఆత్మదేవుడు మాట్లాడుతాడు. అయ్యా, నీ సన్నిధి నాతో రాని ఎడల ఈ ప్రయాణం నాకు అక్కర్లేదు. ఎందుకంటే వారికి తెలుసు ఆయన సౌందర్యం, వారికి తెలుసు ఆయన ప్రేమ. వారు ఎరిగారు గనుకనే నీ సన్నిధి నాతో రాని ఎడల, నీవు నాతో మాట్లాడని ఎడల నా బ్రతుకంతా వ్యర్థమైపోద్ది. దావీదు అంటట్లారా, అయ్యా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. ఎన్ని మాట్లాట? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు అని అంటారా యెహోషువ. మరి యెహెజ్కేలు గ్రంథంలో ఒక ప్రత్యేక, నీ సొత్తుగా నీ సౌందర్యము ఏంటంట? పరిపూర్ణ సౌందర్యం అట. పరిపూర్ణ సౌందర్యం. ఇది యెరూషలేమును గురించి వాక్యం చెబుతున్నది. ఇది దేవుడి నీతో నాతో మాట్లాడుతున్న, మనందరి దగ్గర దేవుడు కోరుకుంటున్న పరిపూర్ణమైన సౌందర్యము మనము కలిగి ఉండాలి. ఇది ఆధ్యాత్మిక సౌందర్యము.
ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యము, ఇది పరిపూర్ణతకు కూడినటువంటి సౌందర్యము, దైవ చిత్తానికి అనుకూలమైన సౌందర్యము. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సౌందర్యము. దేవుని బిడ్డలారా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళితే 7వ వచనం అయితే అని ఆరంభించి ఇలా మాట్లాడతాడు పిల్లారా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం పిల్లారా చూడండి. యెహోవా సమూయేలుతో ఇలాగ చెబుతున్నా అంట, మనుష్యులు లక్ష్య పెట్టినట్టుగా నేను లక్ష్య పెట్టాను. మనుష్యుల సౌందర్యము బహిర్గతమైనది, బయటికి కనబడేది. నేను బాహ్య రూపమును చూసేటువంటి వాడను కాదు. ఇది షూలమితి మాట్లాడుతున్నది. నన్ను చులకనగా చూడొద్దు, నల్లని దాననని నన్ను ఎగతాళి చేయొద్దు. ఎండ తగిలిన దానను, వారు నాకు అప్పగించిన పనిని, ఆ గొర్రెలను మేపుటి కొరకై ఎండకు ఎండి వానకు తడిచి నా యొక్క ముఖం ఇలా మారిపోయింది, కానీ నేను సౌందర్యవంతురాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, క్రీస్తుని ఆరాధిస్తున్నాను దిక్లారా. ఎపఫ్రా గురించి మాట్లాడుతూ ఆయన సౌందర్యవంతుడని ఆ పేరుకు తగిన అర్థం వస్తూ ఉంటే, ఆ సౌందర్యము నరులలో కనబడుతున్నది, కానీ నరుల కంటే బహుశ్రేష్ఠుడు, బహు సౌందర్యము కలిగిన వారు ఉంటున్నారు. వారు అన్నటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుని నీ ప్రియుడిగా లేక మన ప్రియుడిగా మార్చుకుంటే, ఆ ప్రియుడు మనకు ఒక సౌందర్యం ఇస్తున్నాడు. నా వంటి సౌందర్యము నువ్వు కలిగి ఉండాలి. నేను కోరుకున్న సౌందర్యము నేను నీలో చూడాలని ఇష్టపడుతున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడట. నీ అన్న దగ్గర నా సౌందర్యము మనందరి యొక్క సౌందర్యం. ఆత్మదేవుడు ఆశించని రీతిగా, ఆయనని తృప్తిపరచగలిగిన రీతిగా, ఆయనకి ఇష్టమైన సౌందర్యము నీలో, నాలో, మనందరిలో చూడాలని ఇష్టపడుతున్నాడు. ఈ 2026 శ్రేష్టకరమైన దేవుని బిళ్ళరా, ఈ ప్రత్యేకమైనటువంటి మరి ఏర్పరచబడినటువంటి మే మాసంలో మొదటి వారంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సౌందర్యము, నీ అలంకారము నేను ఇష్టపడుతున్నాను, అది ఆత్మ సంబంధమైనదై ఆయన మాట్లాడుతున్నమాట. అయితే దేవుని బిళ్ళ ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మనుష్యులు లక్ష్య పెట్టినట్టుగా. సమయంలో నా మాట వినో, నీవు ఆయన ఎత్తుని, ఆయన రూపాన్ని చూస్తున్నావు. నువ్వు మనుష్యుల లక్ష్య పెట్టు వాటిని, యెహోవానకు నేను లక్ష్య పెట్టవలను. నేను ఈ ఎత్తు సౌందర్యంగా ఇతడైతే రాజుకు సరిపోతాడు అన్నటువంటి యెషయి కుమారులు మొదటి వారిని నేను పక్కకి పెట్టేశాను. నెట్ మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదరు కానీ యెహోవా, ఎందుకంటే ఆయన మాట్లాడుతాడు ఇర్మియా ద్వారా, హృదయం అన్నిటికంటే మోసకరం అనేది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దీన్ని గ్రహించగలవాడు ఎవడు గ్రహిస్తాడో వాడు సౌందర్యవంతుడిగా మారిపోతాడు. ఎవడు నేను నల్లని వానిని, నా యొక్క నల్లటి అనుభవం ఉన్నది అని ఏ స్త్రీ, ఏ పురుషుడు గ్రహిస్తాడో, ఏ విశ్వాసి గ్రహిస్తాడో, వారి జీవితం ధన్యకరంగా ధవళ వర్ణుడైన దేవునితో సరిపోల్చగలిగిన, సరిచూచగలిగినటువంటి అనుభవములేకి, సౌందర్యములేకి వచ్చాడనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇతడు కొలసీ పట్టణస్థుడనియో, ఈ కొలసీ పట్టణస్థుడై ఈయన కొలసీలోని సంఘమును దేవుని కొరకు సాక్షిగా సంఘాన్ని కట్టడానికి సిద్ధపడిన వ్యక్తిగా మనం గమనించగలం. కానీ కొలసీలకు రాసిన పత్రికకు, కొలసీ సంఘమునకు పౌలు గారు తన ప్రత్యేకమైన ఏర్పాటుతో ఈ లేఖనమును, లేక ఈ యొక్క లెటరు, ఈ వర్తమానమును, దేవుని ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. మరి కట్టినది ఎవరు అంటే ఈ యొక్క ఎపఫ్రా వల్ల దేవుని బిళ్ళారా ఆ యొక్క సంఘము కట్టబడింది. కానీ ఈ సంఘమునకు ఆత్మచేత నింపబడి అపోస్తలులుగా ఉండేటకు పిలువబడిన కడపాటి వాడిగా వచ్చిన పౌలును తనతో ఉన్నటువంటి దేవుని బిడ్డ తిమోతియు కలిసి దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. ఇక్కడైతే పౌలు గారు ఆ వార్త రాస్తున్నాడు. ఏంటి ఆ వార్త అంటే, ఈయన దేవుని బిళ్ళరా తోటి దాసుడట. అంత మాత్రమే కాదు, ఇతని వల్ల మీరు అనేక విషయాలు నేర్చుకున్నారు, ఈ సంగతులన్నీ ఆయన వలన మీరు నేర్చుకున్నారు. కానీ ఇతడు క్రీస్తు యొక్క దాసుడనియు, అంత మాత్రమే కాదు, మీ విషయం కూడా మరి మీకున్న ఆధ్యాత్మిక సౌందర్యమును గురించి మాతో మాట్లాడాడు. మన ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉన్నది, మన ఆత్మీయ ఎదుగుదల ఏ రీతిగా ఉన్నది, కొంచెం బేరేజ్ చేసుకుంటా అంటే ఒక్కసారి సరి చూసుకుంటూ
లేఖన భాగంలోకి వెళ్ళడం ఎంతైనా అవసరమని నేను మనవి చేసిన మొదటి మాట మనకు అర్థమవుతుంది ఏంటంటే, నువ్వు ఏ సంఘములో లేక ఏ స్థలములో ఉన్నావో, ఏ ఊర్లో ఉన్నావో, ఏ కాలనీలో ఉన్నావో, ఏ అపార్ట్మెంట్లో ఉన్నావో, అక్కడ నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే, రక్షించబడినది ఒక దగ్గర, రక్షించబడిన వ్యక్తి ఇంకొక దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాడు. మంచిదే, ఆయన పిలుపుని బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ అసలైన రహస్యం ఏంటంటే, నువ్వెక్కడ రక్షించబడ్డావో, ఏ కాలనీలో లోకస్తుడిగా జీవించావో, ఏ కాలనీలో మార్పు లేని జీవితము జీవించావో, లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలతో లోకమును అంటుకట్టుకొని జీవించావో, ఆ స్థలములో నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా నీతో ఉన్నవారు నీకున్న దైవ చిత్తానికి విరుద్ధమైన కార్యములను, పడిపోయినా జారిపోయిన నీ జీవితమును చూసిన వారు మారిన నీ జీవితమును చూసి మారునట్లుగా అక్కడ నీ సాక్ష్యాన్ని, నీ ద్వారా సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, లేఖనముల ద్వారా నువ్వు రక్షించబడ్డావా? మొదటి ప్రశ్న. అవును, రక్షించబడ్డాము కనుకనే ఇంత ఆశగా, ఆసక్తిగా దేవుని లేఖనముల కొరకు ఆత్మదేవ నువ్వు నాతో మాట్లాడమని ఇంటిలోంచి సిద్ధపడి ఇక్కడికి వచ్చా. రక్షించబడిన నీవు ఒకవేళ భార్యవైతే నీ భర్త రక్షించబడ్డాడా? రక్షించబడాలి. ఒక భర్తవైతే నీ భార్య రక్షించబడిందే? తల్లిదండ్రులుగా మీరు రక్షించబడితే నీ కుమారులందరూ రక్షణలోకి వచ్చేసారంటవా? నీ కుమార్తెలందరూ రక్షణలోకి వచ్చేసారా? ఒక సహోదరిగా నువ్వు రక్షించబడితే నీ అక్క గురించి, నీ చెల్లి గురించి ఏమిటి? ఒక తమ్ముడుగా నువ్వు రక్షించబడితే నీ అన్న గురించిన రక్షణ ఏంటి? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డావో, పాపము నుంచి విడుదల, విముక్తిని యేసు రక్తములో ఎఫెసీ 1:7 ప్రకారం విముక్తిని పొందావో, ఆ పురీనియందు దేవుని యొక్క సౌందర్యమును అనుభవించడానికి పాప భ్రష్టత్వమైన చీకటి జీవితం నుంచి ఆశ్చర్యకరతను వెలుగులోనికి నువ్వు వచ్చేసావో, నీ యొక్క అన్నదమ్ములు నరకములకు వెళుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉన్నావు. ఎఫెఫ్రాలో లేడు. ఎఫెఫ్రా కొలస్సీ పట్టణములోని సంఘాన్ని ప్రారంభించాడు. కొలస్సీ పట్టణములో తన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు. ఎఫెసీ దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ యొక్క దైవ వాక్యానికి అనుకూలమైన కొలస్సీ పట్టణానికి ఇస్తున్న వర్తమానము, ఈయన సౌందర్యమును, ఆ ప్రియుని సౌందర్యం ఈయనలో మేము చూడగలుగుతున్నాము. మీ బహిర్గతమైన, అంతర్గతమైన గురించిన సాక్ష్యము వారు నాతో మాట్లాడాడని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ప్రియులారా, నేను మనవి చేయుచున్నాను, ఈ సాక్ష్యము కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా మనము ఆలోచన పరంగా వెళ్ళాలి. మన మాట, మన ప్రియులు, మన యొక్క ప్రతి అడుగులు ఇతరులతో, మన ప్రియులతో మనం జాగ్రత్తగా జీవించటం ఎంతైనా అవసరం. కొన్నిసార్లు వాస్తవిక జీవితం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని బిడ్డలారా, అసలు రియల్ క్రిస్టియానిటీ, నేను క్రైస్తవులని చెప్పడానికి తనకి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే, ఆ వ్యక్తి సంఘములకు వచ్చినప్పుడు సాక్ష్యం కాపాడుకోవటం కాదు, సమాజంలో ఉన్నప్పుడు, ప్రజలతో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు మాటలో, నడతలో, నడవడికలు జాగ్రత్త పడటం కాదు, ఎవరు లేనప్పుడు 4 గోడల మధ్యలో తలుపు వేసినప్పుడు ఒంటరిగా నీ ఉన్నటువంటి వాస్తవిక జీవితమే అసలైన క్రైస్తవ జీవితం. అప్పుడు కూడా నువ్వు ఉద్రేకములోకి రాకపోతే, అప్పుడు కూడా నీ తలంపులను కంట్రోల్ చేసుకోగలిగితే, అప్పుడు కూడా నీ జీవితాన్ని నా ప్రభువు కొరికి సమర్పించుకుంటున్నాను, ఆ సమయంలో కూడా నా సాక్ష్యమో, నా వ్యక్తిగతమో, నా మనస్సాక్షి దైవ చిత్తానికి అనుకూలంగా పవిత్రమైనదిగా ఉన్నది అనేటువంటి పరిస్థితి నీకు గాని వస్తే, నో డౌట్, నిశ్చయంగా నువ్వు నిజ క్రైస్తవుడుగా ఉండగలవు. ఎఫెఫ్రా వలె నీ సౌందర్యం అలాగే నిలబడగలదు. ఆ సర్వోన్నతుడైన రారాజైనటువంటి బహు సౌందర్యము కలిగిన ఆ దేవుని వలె జీవితం ధన్యకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొలసీ సంఘమును చూడండి, ఆయన అంటాడు రోమాగ్రంథం 10:1 సహోదరులారా, ఇశ్రాయేలు గురించినటువంటి రక్షణ గురించినటువంటి జిజ్ఞాస ఏంటంటే, ఈయనకి ఏ ఆశ ఉందంట? తన సొంత ప్రజలైన ఇశ్రాయేలులందరూ ఏం చేయబడాలంట? రక్షణ పొందాలి. నీ సొంత ఇంటిని గురించినటువంటి ఆసక్తి నిన్ను భక్షిస్తుందంటావా?
కొంతమంది అనుకుంటారు నేను రక్షించబడ్డాను బ్రదర్, నేను వస్తున్నాను బ్రదర్ మందిరానికి. రక్షణ లేని మీ అమ్మగారి గురించి ఏంటి సంగతి? వాళ్ళ మతం అది, నా మతం ఇది బ్రదర్. నా సంగతి వేరు, వాళ్ళ సంగతి వేరు. అంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతుంటే నువ్వు చేతులో విడిచిపెట్టేస్తావా? అమ్మ ఆకలితో ఉంటే ఆకలి తీరుస్తున్నావో, భార్య ఇబ్బందితో ఉంటే ఇబ్బంది తీరుస్తున్నావో, నీ కొడుకో కూతురు సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోను ఈ 25,000 కాదు 35,000కి తీసిస్తున్నావో, వాటి బర్త్డే వస్తే ఒక్కొక్క గౌను, ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్క ప్యాంటు ఇంతకు మునుపున్నట్టుగా ఉండకూడదని షూట్ తీసిస్తున్నావు 5,000 6,000 పెట్టి. ఇంకా చెప్పాలంటే వారు మంచి మంచి స్కూల్స్లో వారితో పాటు ఉన్నటువంటి వారిని కాలనీలో ఉన్నటువంటి వారు ఎక్కడో మరి ఎలిమెంటరీ స్కూల్లోనో లేకపోతే సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ ఉంటే కార్పొరేట్ కాలేజీలో నీ పిల్లలను చదివిస్తున్నావు. పిల్లల కంటే ఉన్నతమైన మార్కులు రావాలని ఇష్టపడుతున్నావు. కానీ ఇంత చేసిన నీవు వారిని నిత్య నరకానికి అప్పగించేస్తున్నావు. నరకం నుంచి తప్పించేది పాప భ్రష్టత్వము నుంచి, చీకటి జీవితములో నుంచి, నిత్య భాష్యముల నుంచి ఆ సౌందర్య సియోను కొరకు సిద్ధపరచట కంటే యోగ్యమనేది వేరొకట్లేదు. కలెక్టర్ కావాలి నా కొడుకు అనుకుంటున్నా, మంచిది. ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కంటే ఇంకా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా నా కొడుకు ఉండాలి, నా కొడుకు పేరు మారుమోగాలి, నా కొడుకు ఫోటో పేపర్లో పడాలి, సెంట్ మార్క్స్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, డిస్టిక్ ఫస్ట్ రావాలి, స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ కావాలనుకుంటున్నాం. కానీ ఈ స్టేటు, ఈ భారతదేశమే కాదు ప్రపంచమంతయు నిత్య నరకములకు పోబోతుంది. వీటన్నిటికి మించిన నెంబర్ 1 ర్యాంక్ ఏంటంటే నా కుమారుడు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా బంధువులందరూ రక్షించబడాలి, నా వారందరూ రక్షణలోకి రావాలి. ఈ తపన ఆత్మదేవుడిని ముందుంచడానికే ఈ యొక్క ఎపఫ్రాని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఎపఫ్రా ఏ పట్టణంలో పుట్టాడో, ఏ పట్టణంలో పెరిగాడో, ఎవరి మధ్యలో ఉన్నాడో, వారి మధ్యలో తన దేవుని గూర్చిన ఆ సౌందర్యము కలిగిన రారాజు అయినటువంటి ఆ ఈ రాజు నీ సౌందర్యమును కోరుకు. ఒక దివ్యమైన సంగతట, ఆయన మహా సౌందర్యము కలిగినటువంటి వాడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని 1,000 దూతల చేత ఆయన కొనియాడబడుతున్నాడు. ఆ పరిశుద్ధుడైన ప్రియుని దగ్గరికి, ప్రియులారా నీవు స్వస్థత కొరకు వస్తావా? స్వస్థత ఇస్తాడు. కానీ స్వస్థత కంటే మించింది ఒకటి ఉంది. ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి వస్తాయి, దీవెనలు వస్తాయి. కానీ వీటికంటే శ్రేష్టమైనది ఒకటి ఉన్నది. నువ్వు అప్పుల్లో ఉండు పర్వాలేదు, వ్యాధిగ్రస్తంగా ఉండు పర్వాలేదు, మరి కురుపులతో భయంకరమైన పుండుతో మరి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తూ దరిద్రతను అనుభవించి ధనవంతుని యొక్క బల్ల దగ్గర నుంచి కింద పడినటువంటి మొక్కలు కుక్కలతో పోట్లాడి తిని భుజించి చనిపోయినటువంటి పేద రాజులు అబ్రహామురమునికి వెళ్ళాడో బహు సౌందర్యము కలిగిన పట్టణములోకి వెళ్ళగలిగినాడు. ధనవంతుడు బహు సౌందర్యము కలిగిన వాడని లోకములో పేరు గడించి ఇతని కంటే బహుగా సుఖించిన వాడు ఎవడు లేడు. ఇతని యొక్క వస్త్రాలు, ఇతని యొక్క వస్త్రధారణతో పాటు ఇతను తినేటువంటి ఆహారము, అతని యొక్క లగ్జరియస్ లైఫ్ నిజంగా ప్రశంసించగలిగేది. కానీ ఖచ్చితంగా అతడు యాతన కలిగిన స్థలములో నిత్య నరకములోకి వెళ్ళిపోయినాడు. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నానంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తిలో దేవుడు చూడాలి అనుకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఆ రాజు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఇతడు నీ ప్రభువు, ఈయన నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. చాలామంది ఎలా అనుకుంటారంటే, నేను ఆత్మీయ సౌందర్యములు ఉండాలని శరీరాన్ని కొంతమంది కుషించుకుంటూ ఎలా ఉంటారంటే, ఎలాగంటే అలాగ ఉంటారు. అలాగో కూడా ఉండకూడదు. యు ఆర్ ఏ సర్టిఫైడ్, యు ఆర్ ఏ పెక్యులర్ పీపుల్. నువ్వు సమాజంలో చూడ్డానికి గౌరవంగా, చూడ్డానికి లక్షణముగా ఉండటమే కాదు, నీ ప్రవర్తనను చూసి అనేక మంది మారిపోవాలి. బహిర్గతమైనటువంటి సాక్ష్యముతో పాటు ఆధ్యాత్మిక సాక్ష్యము నీతో ఉన్నటువంటి వారిని నడిపించగలగాలి ప్రభు దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను మాట్లాడతాను ప్లారా, సహోదరులారా, ఇశ్రాయేలు యొక్క రక్షణ పొందవలనని ఏ లాష అంట? నా హృదయాభిలాష.
నా హృదయాభిలాషను. పౌలు గారు చెప్తున్నాడు, సౌలు పౌలుగా మారిన తర్వాత, అయ్యా ఇప్పటి వరకు నేను ఎరిగినది వాస్తవం కాదు, ఇప్పటి వరకు మతమే అనుకున్నా, ఇప్పటి వరకు మార్గం అంటే నాకు తెలియదు, ఇప్పటి వరకు సౌందర్యం అంటే నాకు తెలియదు, ఇదే వాస్తవం అనుకున్నా, అవాస్తవాన్ని నేను అనుసరించాను. కానీ ఈ రోజు నుంచి నా జీవితంలో నా ప్రజలైన ఇశ్రాయేలులందరూ రక్షణలోకి రావాలి. అందుకే ఇశ్రాయేలుల మధ్యలో నేను నిలబడతానన్నాడు. పిల్లల బాగా గమనించండి, ఇశ్రాయేలుల మధ్యలో తను నిలబడ్డాడు. వాస్తవికంగా పౌలు గారిని ఎందుకు పిలిచా అంటే, అన్యుల మధ్యలో సాక్షిగా అన్యులు రక్షించాలని దేవుని యొక్క అభిలాష ఉన్నది. కానీ ఈయనైతే ఇశ్రాయేలుతో ఉన్నారు. ఇశ్రాయేలు వీరి యొక్క మాట వినకుండా వారు పారిపోయిన పరిస్థితి కనబడుతుంది. వీడికి పిచ్చి పెట్టిందిరా. ఇప్పుడు దాకా యేసుని, యేసునామాన్ని ప్రకటించి, యేసు మార్గాన్ని గురించి ప్రకటించిన వారు నాలుకలు కోసిన వ్యక్తి, చర్మములు వలిచినటువంటి స్థలములో ఆ రక్తం కారుతుంటే మిరప్పొడి అద్ది ఆరు అల్లాడుతుంటే సంతోషించిన వ్యక్తి, నాలుకలు లాగి దూలాలతో మరి ఆ చీలలు కొట్టేసి మరి ఆ ఎండకి ఎండిపోయి చచ్చిపోతుంటే చూసి సంతోషించిన ఈ వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, మా ప్రజలైన ఇశ్రాయేలందరూ రక్షణలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక మంది క్యాన్సర్ వచ్చింది, బాగైపోతుంది, దేవుని స్తోత్రం అనుకొని మరల లోకంలోని కనబడుతున్నా, లోకస్తులుగాని కనబడుతున్న. రహస్యం ఏమిటి అంటే, ఒకవైపున ఆత్మీయంగా కనబడుతున్నారు కానీ మరొక వైపున తాయిత్తులు వదలటం లేదు. ఒకప్పుడు ఆత్మీయంగా కనబడుతూ మందిరానికి వస్తున్న, మందిరానికి కలిగిన పాస్టర్లందరూ సంకలెగరేసుకుంటున్నారు, అబ్బో సంఘానికి వచ్చేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ వీళ్ళ జీవితాలు ఏం మారట్లేదు, విగ్రహాలు మారటం లేదు, లోకాన్ని మారటం లేదు, వారి మొక్కుబళ్ళు వాడటం లేదు. వారి యొక్క దేవుని బిళ్ళ మోకాటి అనుభవం అంటే అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీదకెళ్ళి అనుభవం మారటం లేదు, జీవితాలు మారడం లేదు. దాన్ని రూట్ అవే లేదో. మందిరానికి వస్తున్నారు మన సహోదరులు, కానీ మరలా తిరిగి వాళ్ళ సంబంధించిన ఉపవాసాలు కూడా కనబడతా ఉన్నారు. అంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు. ఒక పడవ మంచిది కాదని మరొక పడవలోకి వచ్చిన తర్వాత ఇది ఉత్తమమైనది, ఇదే సరైన మార్గం అని తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి దాంట్లో ఒకవేళ మా వాళ్ళు నాతో మాట్లాడరేమో, మా బంధువులను వెలివేస్తారేమో. నీ బంధువులు కొద్ది రోజులే, నీ ఆప్తులు కొద్ది రోజులే, నీ కట్టుకున్న వారి కొద్ది రోజులే, నీ కన్నవారు కూడా కొద్ది దినాలి. అన్నీ బాగుంటే అమ్మ అంటారు, అన్నీ బాగలేకపోతే బయటికి వెళ్ళు అని చెప్పి నేను నెట్టివేయగలిగిన పరిస్థితి. కానీ ఎవరు విడిచినా విడివని దేవుడు ఒకే ఒక్కడున్నాడు. ఆ ప్రియుడే, నా ప్రాణప్రియుడు, ఆ ప్రియుడే మనందరి కొరకు తన ఏకైక కుమారుని బలిగా దానంగా ఇచ్చేసుకున్న, మనల్ని ప్రేమించిన దానికి త్యాగముగా తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చేసుకున్నటువంటి వాడు. ప్రియులారా, నేను ఎందుకు ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే, ఈరోజు ప్రజలు మతానికి భయపడుతున్నారు, ఈరోజు ప్రజలు లోకానికి భయపడుతున్నారు, ఈరోజు ప్రజలు తమ సొంత వారికి భయపడుతున్నారు. సొంత వారికి రక్షణ కొరకు, సొంత వారి యొక్క విమోచన, వారి యొక్క దేవుని బిళ్ళ అగ్లీనెస్ లేకపోతే వారికున్న దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి వికారమైన బ్రతుకులను ప్రకాశించేటువంటి సౌందర్యం కలిగిన వారిగా మార్చడానికి వీరు నడుము కట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు ఎఫ్ఎఫ్రా దాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. పౌలు గారు కూడా అది మనం కళ్ళ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. సో వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అవర్ సెల్ఫ్? నేనైతే ఖచ్చితంగా దేవుని కొరకే సాగడానికి దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను సాగడానికి సిద్ధపడుతున్నాను. ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అలా సాగడానికి దేవుడు ఇష్టపడుతున్నాను. అపోస్తలుల 10:25 వెళితే దేవుని బిళ్ళ పేతురు అంటాడు, పిలిచిన తన వారిని దేవుని బిళ్ళ సమకూర్చడానికి సిద్ధపడుతున్నాడు. ఒకసారి చదువుకున్నమాట. పేతురు లోపలికి రాగా కొర్నేలి, బాగా వినండి, ఇత కొర్నేలి అన్ని కుటుంబీకుడు ప్లాన్, అన్ని కుటుంబడికినటువంటి ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడు తెలుసండి? ఈ దాన ధర్మాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలను చేస్తున్నాడు. ఈ దాన ధర్మాలు, పుణ్యకార్యములు, వస్త్రదానం, భూదానము, గోదానము, దేవుని సువర్ణదానం, ఈ దానాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? పరలోకమును దేవుని దగ్గరికి వెళ్ళాయి. దేవుని దగ్గర నుంచి దేవదూత కూడా ఇక్కడ దిగి వచ్చింది. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే వచ్చి ఆయన అంటున్నాడు, నీ పుణ్యకార్యాలు, నీ ధర్మకార్యాలు, నీవు చేసినటువంటి మంచి మంచి కార్యాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాయి. కానీ ఇవి ఏవియో దీన్ని బట్టి ప్రశంస ఉంది, దీన్ని బట్టి పేపర్లో పడతావు, దీన్ని బట్టి పొగడతలు వస్తాయి, దీన్ని బట్టి అంటే ఈ చారిటీని బట్టి ఖచ్చితంగా నీకు గొప్ప పేరు వస్తుంది, నీకు పెద్ద కటౌట్ పెడతారు, సమాజంలో నువ్వు పెద్దవాడు అని పెద్ద వారి చేత పొగడతబడతావు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఏంటి సంగతి అంటే, ఏ మాట చేత నీకు రక్షణ కలుగుతుందో,
ఏ మాట నిన్ను సౌందర్యవంతునిగా మారుతుందో, ఏ మాట అయితే నీకు వికారమైన జీవితాన్ని సంతోషకరంగా సౌందర్యంగా మారుస్తుందో ఆ మాట ఒక్కరి దగ్గర ఉంది. ఆ మాట ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో ఆ బోధకుల దగ్గర ఉంది. ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నాడో తెలుసండి? యొప్పేలో చర్మకారుని యొక్క ఇంట ఉన్నాడు. చర్మకారుడు అనగానే ఎక్కువ కులస్తులు కదండి వీళ్ళు. చర్మకారుడు వాడా, మా దిగువవాడు కదా అని హేళన చేసే పరిస్థితి ఆరు దగ్గర ఉందట. గనులను సిగ్గుపరిచినట్లుగా ఘనహీనులను, జ్ఞానులను సిగ్గుపరిచినట్లుగా బుద్ధిహీనులను, బలవంతులను సిగ్గుపరిచినట్లుగా బలహీనులను దేవుడు ఏర్పరచుకొని నీతో మాట్లాడుతున్నాడు. అసలైన సౌందర్యము, ఆ పరిపూర్ణ సౌందర్యమే కలిగిన యేసు యొక్క మాటలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ్యానికి ఆధారము దేవుని నోటి మాట. ఏ మాట చేత రక్షించబడతావో. ఈ వార్త దేవదూత నుంచి అందుకున్నటువంటి కొన్నేళ్ళు అంటున్నాడు, పనివారిని పిలిచి వెళ్ళండ్రా బాబు. ఆ యొప్పేలో చర్మకారుని ఇంటిలో సిమోను పేతురన్న మారుపేరు కలిగిన వ్యక్తి ఉన్నంట, ఆయన తీసుకురండి అని చెప్పి మరి పనివారిని పంపించాడు. మరి ఈయన వెళ్ళొచ్చు కదా. ఈయన వెళ్ళకుండా ఏం చేశాడంటే తన బంధువులను పిలుచుకున్నాడట. ఎవరెవరినంట తర్వాత మాటలో ఉంటా పిల్లారా, తన స్నేహితులను. బాగా గమనించనా? ఎవరిన ఉన్నంట? మన ప్రార్థనకు మన సంఘస్థుల్ని పిలుచుకుంటాం. సంఘస్థులు కూడా కొద్దిమందిని సెలెక్టెడ్ పీపుల్స్ని పిలుచుకొని ఇది కూడా ఆరాధన అనుకుంటాం. సెలెక్టెడ్ పీపుల్ ఫోన్ చేసినప్పుడు అంటారు వీళ్ళకి కొంచెం టెక్ ఎక్కువ. కారణం ఏంటంటే ఫోన్ చేయగానే వీళ్ళు రారనమాట. ఏం బాబళ్ళ, ఏమీ బాబళ్ళ, మా దగ్గరికి రాలేదా, అందుకే నేను. ఇది క్రైస్తవ్యమా? ఇజ్ ఇట్ క్రిస్టియానిటీ? ఇదేనా నీకు దేవుడు నేర్పిస్తున్నది? లేఖనములు అదే చెబుతున్నాయా? మీ పాస్టర్ గారు అదే బోధిస్తున్నాడా? మరి పాస్టర్ గారు కూడా లక్ష్యం లేదేమో. పాస్టర్ గారు కూడా ఇతరులతో కలవాలనే స్పృహ లేదేమో. పాస్టర్ గారికి కూడా ఎఫ్రా అపోస్తలుడైన పౌలు లాంటి ఈరోజు దైవ చిత్తానికి అనుకూలంగా సాగిపోతున్నటువంటి మరి పేతురు లాంటి అనుభవాలు లేవేమో. నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఎక్కడికి వెళుతున్నావు ప్రధానం కాదు, ఏ మాట వింటున్నావు. నీ వినే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విన్నదాన్ని కరెక్ట్గా ఉన్నదా లేదా అని పరిశీలించటాన్ని ఎంతైనా అవసరమని లేఖనముల ద్వారా ఆత్మదేవుడు మనతో తేటగా సూటిగా నీ సౌందర్యములో నీవింకా అధికముగా ఉండాలని, బహు సౌందర్యవంతులుగా మారాలని దేవునికి అభీష్టమై ఉన్నది. ఈరోజు ఆత్మదేవుడి నిన్ను బలపరచడానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పిలిచినప్పుడు ఆయన చెప్తున్నాడు, బంధువులను, ముఖ్యమైన స్నేహితులు ఎక్కడెక్కడి రక్షణ లేకుండా నశించిపోతారు రా బాబు. నేనైతే అన్యుణ్ణి, విగ్రహారాధికుని, జీవమ కలిగిన దేవుని తెలుసుకున్నా. ఆ సౌందర్యవంతుడు దేవుడు, ఆ ప్రియుడు నా కొరకు రక్తము కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. ఆ దేవుని గురించిన అవగాహన ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. కాబట్టి నేను ఆయనను బట్టి మరి ఆయన ఉద్దేశం ఏంటంటే బీదలను కనికరించము, కటాక్షించమంటున్నాడు. బీదలకు అప్పించేవాడు యెహోవాకు. చూసండి, బీదలకు దానం చేస్తే యెహోవాకు అప్పించేవాడట. బాబా యెహోవాకు అప్పించి నిలబడగలిగిన వాడు ఎవడండి? ఆయన శ్రీమంతుడు కదా. ఆయన అంటాడు, శ్రీమంతుడవు సిరికే రాజు. ఎవరంటేనా? శ్రీమంతుడు సిరికే రాజట, న్యాయాధిపతి అయి. హల్లెలూయా. శ్రీమంతుడు సిరికి రాజు ఆయనే. ఆయన లేకుండా లోకంలో మన భారతీయులు అనుకున్నట్టుగా కుబేరుడు ఎవరంటే నువ్వు ఆరాధిస్తున్న, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అది వాస్తవికంగా ఆయన పేరు కాదు, అసలు ఆయన పేరే శ్రీమంతుడు. ఆయన లేకుండా సిరి లేదు, ఆయన లేకుండా సౌందర్యం లేదు, ఆయన లేకుండా పాప భ్రష్టత్వం నుంచి విముక్తి లేనేలేదు. అపోస్తలుల కార్యం 4:12 ప్రకారం ఈ నామముననే రక్షణ, ఈయన నామములో నెమ్మది. ప్రయాసపడి భారము మోసుకొనొచ్చున్న సమస్తమైన వారలారా. సమస్తమైన వారలంటే నువ్వు కూడా ఉన్నావు బ్రదర్, నువ్వు కూడా ఉన్నావు సిస్టర్. నీ కులము, నీ జాతి, నీ పరిస్థితులు ఏదైనా, నీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నీవు కూడా ఉన్నావు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారిలో నా యొద్దకు రండి, నేను మీకు. అంటే ఈయన దగ్గర విశ్రాంతి ఉంది. లోకంలో విశ్రాంతి ప్రయాసే ఉన్నది, ఫలితము లేదు. ఈయన దగ్గర విశ్రాంతి ఉన్నది, ఈయన దగ్గర నెమ్మది ఉన్నది. ఆయన ఎంటారు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి. ఎందుకో తెలుసా?
ఏలయనగా నా కాడి సులువు. పెద్ద కష్టమేమి లేదు. 60 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కాల్సిన పని లేనే లేదు. తలనీలాలు ఇవ్వాల్సినంత అవసరం లేనే లేదు. నీ కుర్రలు నీతోనే ఉంచుకో, నాకు అవసరం లేదు. నీకున్నటువంటి సంబంధించిన సమస్తమైన నగలు, నట్ర, పుట్ర అన్నీ నీ దగ్గర ఉంచుకో, నాకేం అవసరం లేదు. అవన్నీ నాయే, నేను ఇచ్చినట్టువి. అసలు నీ ప్రాణమే నేను ఇచ్చిన దానం. నువ్వు బ్రతుకు అంటే బ్రతుకుతున్నావంతే. ఈ విషయం నీకు అర్థం కావట్లేదు. నేను కృపగలిగిన వాడు గనక నువ్వింకా యాకోబు సంతానం అని నువ్వింకా బ్రతికేసేవంట. లేకపోతే నువ్వు ఎప్పుడో మట్టి కలిసిపోయింది. బ్రతికించగలిగిన వాడు ఎవరు అంటే ఆ ప్రియుడు మాత్రమే. ఆయన మాట్లాడుతున్నాడు. తన వారిని, బంధువులను, నెలవరులను పిలుచుకొని ఎదురు చూస్తున్నా. పేతురు లోపలికి అడ్డుగట్టేశాడు. అప్పటిదాకా రకరకాలైన అనుకుంటున్నాడు. మరి యూదులు మాత్రమే ప్రభు బిడ్డలని, మిగతా వాళ్ళందరూ కాదని తను అనుకున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు. ఆయన అంటాడు, చతుష్పాద జంతువులను భుజించమంటే నిషిద్ధమైనది, హేయమైనది ఎప్పటికీ నా నోటి గుండా తినలేదయ్యా అంటున్నాడు. నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వెందుకు అపవిత్రపరుస్తున్నావు? నువ్వు వెళ్ళి ఒక ప్రకటన చేయమంటున్నాడు. అప్పుడు దాకా ఆయనకి తెలీదు. కొర్నేలు ఇంటి దగ్గర నుంచి, అన్య కుటుంబీక నుంచి ఈయనకి వార్త వచ్చేంతవరకు తెలుసంటావా తెలియదంటావా? తెలీదు అన్న వాళ్ళు చప్పలు కొట్టను ఒకసారి. నిజంగా పేతురిగా తెలుసండి అన్న వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. రొంటికి ఎత్తని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొట్టమన్నా కొట్టలేదు కొంతమంది, ఎత్తమన్నా ఎత్తల. మరి నేను అనుకునేది ఏంటంటే, ఎంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేర్చుకోవడానికి వచ్చేవా? సౌందర్యంగా మారాలని వచ్చేవా? లేకపోతే ఒక్క పొద్దు చేసుకొని వచ్చావా? మన వాళ్ళు మన బాగా చెప్తాను. ఒక్క పొద్దు అంట. మందిరానికి వెళ్ళామా, అలా కూర్చున్నామా ప్రశాంతంగా. ఈ రోజుకి అయిపోయిందమ్మా, ఈ వారంలో. హల్లెలూయా, స్తోత్రం. బయటికి వెళ్ళి పాట పాడు, స్తోత్రం అయ్యా స్తోత్రం అంటుంది. నీ ఒక్క పొద్దు ఏసైకి అవసరం లేదు. ఈ ఒక్క పొద్దు నీ దగ్గరనే ఉంచుకో. కానీ నీ మాత్రమో సౌందర్యవంతమైనటువంటి ఆ ప్రియునులాగా నువ్వు మారాలని, ఆ ప్రియుని పోలిక రేకురావులు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీ కొరకు నేను మరలా తిరిగి ప్రసవ వేదన పడాలట. ఎందుకంటే ఆయన పోలిక నీలో కనబడట్లేదే. ఆయన రూపం నీలో ఉండాలనుకున్నాను, దాని కొరకు ప్రయాసపడ్డాను, దాని కొరకు బోధించాను, దాని కొరకు నలగొట్టబడ్డాను, దాని చేత మరి బెత్తముతో మరి కొరడాలతో చివరికి చచ్చేడ్రయుడు అన్నట్టుగా ఆయన లాగి ఇడ్చుకొని పడ్డాను. అందరూ చచ్చిపోయినారని కుక్కలాగా లాగి బయటేసేస్తే రక్తము శరీరం అంతా మాంసము ముద్దగా మారిపోతే, మరి తర్వాత నాకు ఓపిక వచ్చి దేవుడు లేపితే నేను వచ్చాను. ఈ ప్రయాసంతా నేను పడ్డాను, కానీ పడినది నేను కాదు, ఆయన కృపే అని నేను చెబుతా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నీళ్ళు ఇంకా ఆ మార్పు రావట్లేదే, నీళ్ళు ఇంకా అహంకారం ఉంది, నీలో ఇంకా మారని స్వచిత్తం ఉన్నదే, స్వప్రయోజనం కనబడుతున్నదే, నీ సొంత సెల్ఫ్ వేసుకుంటూ జీవిస్తూ ఉన్నావే. నీ జీవితంలో సార్వత్రికమైన పరిపూర్ణమైన సౌందర్యము నీ దగ్గర చూడాలని దేవుడు ఇష్టపడుతుంటే, మార్పులేని నీ బ్రతుకును బట్టి ఆత్మదేవుని హృదయం రగులుకుంటా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఎపఫ్రా అనేటువంటి నా ప్రియుడట. ఈ ప్రియుడు ఎలాంటి వాడంటే దేవుని దాసుడట. ఈరోజు అనేక మంది జీవితాలు ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనవి చేయుచున్నాను. ఆత్మీయంగా ఎరిగిన ప్రతి ఒక్కరూ ఎలా కోరుకుంటారంటే, నా స్థానము నాకు ఉండాలి అని కోరుకోడు, నేను దాసుడనే అనుకుంటాడు. హెచ్చిస్తున్నారు లోకము, కానీ హెచ్చించడానికి వారు ఇష్టపడరు, తను తాను పొగడ్చడానికి ఇష్టపడరు, తన పొగడ్తలు వారికి ఇష్టం ఉండవు, వారి ప్రశంసలు వారికి ఇష్టం ఉండవు, తప్పిటి కొట్టి వీళ్ళు ఇంత వాళ్ళంతా అని చెప్పడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే దైవవాక్యం చెప్తుంది యాకోబు 1:1 ప్రకారము, దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైనా హల్లెలూయా. శిష్యుడని చెప్పొచ్చు కదా. ఆయన సహోదరునండి నేను. అసలు నేను ఎవరో తెలుసా? ఈరోజు కొంచెం ఎమ్మెల్యే ఎంపీ అయితే వాళ్ళ పేరు చెప్తున్నా, వాళ్ళ యొక్క వియ్యంకుండండి నేను. వాళ్ళ మా అన్నదమ్ములండి. ఆ ఎంపీ ఎవరో తెలుసండి? మా స్వయాన అక్కేనండి. అక్కడికి వెళితే నువ్వెవడరా బాబు అని అంటుంది ఆ ఎంపీ. ఎమ్మెల్యే అసలు వేలిడ్చినా మా అన్నదమ్ముడేనండి, మా మేనమయమేనండి అని చెబుతారు పిల్లలు. కారణం ఏంటంటే వీళ్ళని పొగడాలి, వీళ్ళని ప్రశంసించాలి, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని సెల్ఫ్ని వారికి వారు వేసుకుంటారు. వారికి వారు వీటి కోసం వేరే వాళ్ళు డబ్బు కొట్టరు, వీళ్ళు డబ్బు కొట్టుకుంటారు, టిక్ 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 కొట్టుకుంటారు. అసలు ఎవరో తెలుసా అండి? మా అన్నదమ్ముడు
5.5 కోటి పెట్టి ఇప్పుడే ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశాడని. అసలు ఆయన ప్రాజెక్ట్ ఎంత తెలుసండి? ఆయన ప్రాజెక్ట్ ఎంత తెలుసా? 599 కోట్లండి. నేను చెప్తే ఆయన చేస్తాడని. అంటే వీడికి అర్థం ఏంటి? అక్కడికి వెళితే అన్నదమ్ముడే కానీ ఏంట్రా నీళ్ళు తాగేసి వెళ్ళరా అన్నట్టుకుంటుంది. అన్నం తినవా తినేసి వెళ్ళరా అన్నట్టుకుంటుంది. లేదన్నా నీ సంబంధించిన ప్రాజెక్ట్లో ఒక 5 మంది నేను చేర్చాలనుకుంటున్నా అంటే దానికి చాలా క్వాలిఫికేషన్ అవసరము. నువ్వు చెప్పిన వాళ్ళు అలా క్వాలిఫికేషన్ ఉంటారో లేదో, ఆల్రెడీ నేను సెలెక్టెడ్ రా అంటాడు. వీళ్ళు అంటారు ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ బట్ అంటారు. నేను చాలా ప్రయాసపడ్డాను, ప్రయత్నించాను, అయితే అక్కడ కుదరలేదు. ఆల్రెడీ సెలెక్టెడ్ అంట. ఈ సెల్ఫ్ వల్ల దానికి నీకు ప్రయోజనం ఉండదు, నీవు ఆరాధించిన నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవునికి కూడా ప్రయోజనం ఉండదు. నీ జీవితంలో నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు ఎవరు దాసుడట? లోకానికి, పాపానికి, భ్రష్టత్వానికి దాసుడు కాదు. ఎవడో ఒక వ్యక్తికి కాదు దాసుడు. ఎవరికట? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబట. ఫిలిప్పి 1:1 అంటాడు, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన. ఇద్దరు ఇక్కడ. మొదట ఏమన్నాడు యాకోబు? నేను క్రీస్తు దాసుడను అన్నాడు. దేవునికి నీ క్రీస్తుకు దాసుడను. ఇద్దరు అంటున్నారు ప్లారా. ఎవరైనా? పౌలు తిమోతియు. పౌలును తిమోతియు. ఈరోజు నీవు నేను క్రీస్తు దాసులుగా ఉండాలని ఇష్టపడుతున్నాను. ఎవడు క్రీస్తు దాసులు అంటే ఎగ్జాంపుల్ మాత్రం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మిమ్మల్ని ఆరాధనలకు నడిపిస్తే ఇది పోయినసారి నేను చెప్పిన మాటే, కానీ సంఘానికి ఇది చెప్పాలని ఉద్దేశంతో మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఆ మాట ఏమిటంటే, దాసుడు అని పిలువబడేటువంటి వ్యక్తి ఎవరికి అర్హత? డాక్టర్గా గవర్నమెంట్లోకి రావాలంటే అతడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి. వారు ఆశించినటువంటి గవర్నమెంటు ఏదైతే టార్గెట్ పెట్టారో అంత పర్సెంటేజ్ ఉండాలి. అది సంబంధించిన క్యాస్ట్లోనే ఉండాలి. వారు సంబంధించినటువంటి అలాట్ చేసినటువంటి సీటుకి నువ్వు సూటబుల్ అయి ఉండాలి. సూటబుల్ అయితేనే డాక్టర్గా నువ్వు గవర్నమెంట్లో ఉద్యోగము చేయగలవు. ఈజ్ ఎలక్టెడ్. ఆయన్ని సెలెక్ట్ చేసాము, అతను నిర్ణయించుకున్నాము, అతడే ఈరోజు నుంచి ప్లేస్మెంట్ ఇచ్చి ఫలానా దగ్గర మరి దేవుని బిడ్డ ఎవరంట? మెడికల్ ఆఫీసర్గా ఉంటాడు. ఆయనే ప్రమోషన్ మీద దేవుని బిడ్డ DMHO ఆఫీసర్గా ఉంటాడు. కాబట్టి సెలెక్టెడ్ పీపుల్గా ఉండాలి. ఎవరు క్రీస్తు దాసులని? దాసులుగా ఉండటం కూడా సెలెక్టెడా అంటాడు. చాలామంది దాసులుగా కూడా పనికిరారండి. చాలామంది అంటున్నారు దాసులుగా మేమున్నామని. కానీ దాసుని యొక్క అర్హత ఏమిటంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 అంటాడు, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే పాపము నుంచి ఎవరు నీతికి దాసులవుతున్నారో వారే క్రీస్తు యేసు దాసు. దేవునికిని క్రీస్తు యేసుకును దాసులట. క్రీస్తు యేసు దాసుడుగా నీవు ఉండాలంటే పాపము నుంచి నీవు ఏం కలగలట? విమోచించబడి నీతికి నీవు దాసుడుగా జీవించగలరు. ఎవరు నీతికి దాసులు అవుతున్నారో వారే క్రీస్తు యేసు దాసులు. మరి పాపమును విగ్రహమును ఇంకా పెట్టుకొని నేను క్రీస్తుదాసుడను, నా పేరు క్రీస్తుదాసు అని పేరు పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? పేరు గొప్ప ఊరు దిబ్బ నీ బ్రతుకులో, లేక అలాంటి పేరు నేను పెట్టుకుంటే నా బ్రతుకులో కూడా దేవునికి సంతోషము కలిగించదు. ఈరోజు నిజ క్రీస్తు దాసుడిగా నీవు నేను ఉండాలని. క్రీస్తు దాసులు ఎవరంటే పాపమునకు దాసులు కానివారు. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడంబము ఇది తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి వలన కలిగినవి కాని వాటిని జయించగలిగిన వ్యక్తే నిజమైన క్రీస్తు దాసుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సంఘములో పరిచారకుడుగా నేనున్నాను, సంఘ కాపరిగా నేనున్నాను, సంఘములో బోధకుడుగా నేనున్నాను, సంఘములో క్యాథిస్ట్గా నేనున్నాను, సంఘములో సువార్థికుడిగా నేనున్నాను, లెమేన్గా నేనున్నాను, లేక సంఘములో పరిచారకుడుగా ఉన్నాను చెప్తున్నా. కానీ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒక్కటి కూడా లేకుండా నేను సంఘానికి ఎన్ని చేశానో తెలుసా? అన్నీ చేసింది నేనే, అయినా నాకు ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం కొరకు నువ్వు చేయకూడదు. నువ్వు చేసేది నిస్వార్థంగా చేయాలి.
అది కూడా క్రీస్తు దాసుడుగా మాత్రమే నువ్వు చేయాలి. నీ పని నువ్వు చేయగలిగితే, నీ పనిలో నువ్వు జాగ్రత్త పడగలిగితే దీనికి ఇక విడుదల, విమోచన, సమస్త కార్యములను నువ్వు ఊహించినది ఒకటి. నీ గురించి వ్రాయబడింది గంభీరమైనవి. ఆయన అంటాడు, మనుషులు కొరకై దేవుడు సిద్ధపరిచిన ఈవులు కంటికి కనబడవు, చెవికి వినబడు, మనిషి హృదయానికి అవి గోచరము కావు. అవన్నీ నీ సొంతమైపోతా. ఆమెని చెబుదామా? అవన్నీ నీ సొంతమైపోతా. ఆమెని చెబుదామా? నువ్వు దీవించబడతావు. ఆమెని చెబుదామా? నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమెని చెబుదాం. ఎప్పుడు అంటే క్రీస్తు యేసు ప్రభువునకును, చూసారండి, దేవునికిని, యేసు క్రీస్తుకును, ప్రభు అయిన క్రీస్తుకును దాసుడైన యాకోబట. తర్వాత ఇద్దరు గురించి అంటాడు ప్లారా. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఫిలిప్పు 1:1 ప్రకారం ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన ఎవరెవరట వాళ్ళు? పౌలును, తిమోతియ. పిల్లరా బాగా గమనించండి. ఈరోజు ఆశీర్వాదాలు అంటే అక్కడికి వెళితే ఆశీర్వాదం వస్తుంది, ఇక్కడికి వెళితే ఆశీర్వాదం వస్తుంది, గుణదాలకు వెళితే ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే దేవుని బిళ్ళారా వేళాంగినికి వెళితే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే నీ భ్రమ. నీ ఆశీర్వాదము నీ చేతుల్లోనే ఉన్నది. నీ ఆశీర్వాదము నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది. నీ ఆశీర్వాదము నీ బుద్ధిని, నీ ఆలోచనను బట్టి ఉన్నది. ఆ బుద్ధి దేవుడు కోరుకుంటున్నాడు. పాపమునకు దాసులుగా ఉండక, పాపము అన్న దగ్గర కోపము, పాపము అన్న దగ్గర దైవ చిత్తానికి విరుద్ధంగా నీది కాని దాన్ని కోరుకునేది సమస్తము పాపమే. నీది కానిది, నీ అర్హతకు మించినది, ఇది నీ సొత్తు కానిది, ఇతరులది ఏది ఆశించినా అది దైవ చిత్తానికి విరుద్ధంగా పాపమే. పాపమునకు దాసుడు కాకుండా ఎవడైతే క్రీస్తు యేసునకు మాత్రమే దాసుడుగా ఉంటాడో అట్టి వాడు క్రీస్తు దాసుడుగా నిలబడగలడు. హల్లెలూయా. క్రీస్తు సేవకుడుగా మనగలడు అనేది దైవ చిత్తమునకు అనుకూలమైన మాట. అందుకంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని యోహాను సువార్త 8:34 వాక్యం చెప్తే, పాపమునకు నేను విజ్జోడుగా ఉండను, పాపము ఒక పక్క, నేను ఒక పక్క సిలువ వేయబడిన అన్నాడు. ఎవరు? పౌలు గారు. చప్పలు కొడదాం ఒకసారి. పాపము ఒక పక్క, నేను ఒక పక్క సిలువ వేయబడిన. దానికి నాకు ఇక జోడు ఉండదు. అది తూర్పునుంటే నేను పడమర, అది ఉత్తరం ఉంటే నేను దక్షిణము, ఒకవేళ అది కిందదైతే నేను పైనుంటా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానితో ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడను. కానీ ఈరోజు అనేక మంది క్రీస్తు దాసులని, క్రీస్తు సేవకులని, క్రీస్తు పరిచారకులని, క్రీస్తు యొక్క సొత్తు అని, క్రీస్తు రాజ్యాన్ని, సంఘాన్ని నేనే నా ఒంటి చేత్తో నిలబెడుతున్నాను అనేక మంది పాపానికి, కోపానికి, ఉద్రేకానికి, ఉప్పెనకి దాసులుగా జీవిస్తూ దేవుని దాసులని చెప్పుకుంటున్నారు. ప్లీజ్ ప్రాసిక్యూట్ అవర్ సెల్ఫ్. నిన్ను పరిశీలించుకో. నువ్వు దేనికి దాసుడివి? ఈరోజు చాలామంది సెల్ ఫోన్కు దాసులైపోతున్నారు, సీరియల్కి దాసులైపోతున్నారు, సినిమాలకు దాసులైపోతున్నారు. తెలుగు చాలదని హిందీ సీరియల్ తెలుగులో తెచ్చుకొని వాళ్ళకి కావాలంటే దాని వైపు చూస్తా అని 24 గంటలు. బ్రదర్, ఏమి తోచటం లేదు. ఏంటంట? ఏమి తోచని జీవితం దేవుడు నీకు ఇవ్వాల. ప్రయోజనకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏమి తోచని దినాన్ని, సంవత్సరాన్ని దేవుడు నీకు ఇవ్వాలా. దేవుడు సిద్ధపరిచి అంటున్నాడు, నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి, నువ్వు చెప్పవలసిన చాలా ఉన్నాయి. ఈచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్. దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు నీవు క్రీస్తు సేవకుడిగా, సేవకురాలుగా, దాసుడిగా నీవు బ్రతకాలి. ఇలా బ్రతకడం అనేది ఈరోజు మన ముందు ఎఫోఫ్రా సాక్ష్యం చెబుతున్న అనుభవం. మేము రాజులమండి. రాజుల్లో ఒక్కరినైనా రక్షణలు తీసుకొచ్చేవా సిస్టర్? మేము నాయుళ్ళమండి. బ్రదర్, రక్షించబడ్డావా? రక్షించబడితే ఒక్క నాయుడినైనా, ఒక్క సోదరినైనా రక్షణ తీసుకొచ్చేవా? రక్షించబడిన రెడ్డి గారు ఎక్కడికి వస్తున్నాయండి? చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన రాగానే రెడ్డి గారు వస్తాడంటండి అనుకొని ఈ చర్చిలో ఉన్నటువంటి దళితులు అనుకున్నటువంటి వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లారా, ఈ కులాన్ని బట్టి క్వాలిటీ వస్తుందంటవా? కులాన్ని బట్టి వారికి డిగ్నిటీ వస్తుందంటవా? ప్రాంతాన్ని బట్టి వారికి డిగ్నిటీ వస్తుందంటవా? లేదే. నిజమైన క్రీస్తు సేవకుడుగా, దాసుడుగా, దాసురాలుగా నీ ఉండాలి. అది దేవుడు నీ దగ్గర కోరుకొని సౌందర్యము. హల్లెలూయా. ఆయన అంటాడు కీర్తన 45:11 ఆయన మాట్లాడుతున్న ఒకే ఒక మాట, నీ ప్రభువు
ఈరోజు నీ ప్రభువు ఈయన నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. బ్రదర్ తేజ నీ గురించి, వేడుకొండలు నీ గురించి, అక్క నీ గురించి, నీ సౌందర్యము ఆయనతో సమి చూడాలని పాటపాడు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడ నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయని నన్ను జీవింపజే నా ప్రియుని నేను గుర్తించగలను. ఎందుకంటే ఆయన ఎలాంటి సౌందర్యమో ఈ లోకములో మానవుల్లో లేదు, ముజ్జగములలో ఎవరి నామములో లేదో అన్ని నామములకు పైనామము సౌందర్యము కలిగిన నా యేసయ్య నామం. మౌనం కూడా అల్లు కూడా చెప్పట్లేదే, నోరు తెరవలేక మూత అతుక్కుపోయి గమ్మేసుకొని ఉదయాన్నే కదండి. కొంతమంది తినేసి వచ్చి అతుక్కుపోయింది, కొంతమంది తినకుండా అతుక్కుపోయిందంటే, కొంతమంది కాఫీ మాత్రమే దగ్గొచ్చి అతుక్కుపోయిందంటే. ఎందుకంటే దాంట్లో ఉంటుందంట, ఏంటంటే అది తెలియదు కదా, కిఫిన్ ఉంటుందంట. కిఫిన్ తాగే ప్రతి టీ కప్పులు అంటే 40% ఉంటుందంట, 40 ఉంటుందట, అంటే దగ్గర తప్ప 400 ఉంటుందట కిఫిన్ శరీరానికి అవసరమే, కానీ కిఫిన్ ఇటు పెట్టుకుంటూ కుదరదు. ఆ కిఫిన్ పని చేయాలంటే టీ కాఫీ తాగిన వ్యక్తి 7 కిలోమీటర్లు పరిగెత్తాలంట, 7 కిలోమీటర్లు నడవకూడదు, కనీసం నడిచి 7 కిలోమీటర్లు పరిగెత్తాలంట. మన దగ్గర ఆయన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ సౌందర్యము ఎలా ఉండాలట? పాపము చేసేవానికి ఉండకూడదు. పాపము చేయి ప్రతివాడు దేనికి దాసుడట? పాపానికి. పెద్దగా చెప్పండి. పాపమునికి దాసుడు ఎవరికి దాసుడుగా ఉండలేడు? క్రీస్తు దాసుడుగా. వెళ్ళి సార్, నా పేరు క్రీస్తుదాస్ సార్. పేరు బాగానే ఉందిరా బాబు, పేరు గొప్ప, ఊరు గబ్బు జీవితం జీవిస్తున్నావు నువ్వు. భ్రష్టమైన జీవితం, సువాసన లేని అగ్లి నాశనకరమైన జీవితం జీవిస్తూ పైకి సౌందర్యమైన బట్టలు వేసుకుంటే కుదరదురా బాబు. పైన పర్సనాలిటీ, లోపలంతా గబ్బు మున్సిపాలిటీ జీవితం జీవిస్తున్నావు. ఆధ్యాత్మికంగా ప్రేమ కలిగిన క్రీస్తు యొక్క కొరకై సాగిపోవడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. పౌలు అంటాడు, ఇప్పుడు నేను మనుష్యుల దయను కోరుతున్నానా? ఈరోజు మనోళ్ళు మనుషులు ఫ్రెండ్ బాగా ఇవన్నీ ప్రశంసించాలి. సూపరు, అసలు నువ్వు ఫ్రెండ్ అయినందుకే నేను హ్యాపీ అండి. ఒకవేళ అంటే అప్పుడు నువ్వు ఆలోచించాలి, నేను క్రీస్తుకి దాసుడిగా ఉండలేక పోతున్నానేమని. కొంతమంది పొగడతలకు పడిపోతారు. పొగడతలకు పడని వాళ్ళు ఎవరండి? పెద్ద పెద్దోళ్ళే డమయాలన కింద పడిపోతారు. మానవులు అన్న ప్రతి ఒక్కరు దేనికి పడిపోతారు? సుమతి దేనికి పడిపోతారు? మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు పడరు కదా. బాగా గమనించండి పిల్ల, మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి ఏదో మాత్ర వేసేసుకుంటారు, కానీ దేనికి పడిపోతారంట? పగడతలకి పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? పడిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ ఏం చేస్తారా? చెప్పులే, నన్ను పొగిడే వాళ్ళు ఎవరు? మా ఆయన కూడా నన్ను పొగడరు అసలు, మా ఆవిడ కూడా నన్ను అసలు పొగడదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను అసలు పొగడరు. నన్ను చూడగానే ఏందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద మిరియాలు కారాలు కదా, అలా నూరు నెట్టికి అటు చూస్తాడు. ఏమి అదంతే, అర్థం కావట్లేదు. రోహిత్ ఏం సంగతి? అదే కదా, బాగా గమనించారు. రంజిత్ అంతేనా? అలాగే. కానీ ఈరోజు ప్రభు చెబుతున్నాడు, నేను మనుష్యులను సంతోషపెట్ట చూచితినా. ఇది గలతీ 1:10 ఉంది పిల్లలు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యుల యొక్క మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ ఒకవేళ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే, అండలం చేసుకోండి, డిక్లరేషన్ చేసేసాడు. ఈరోజు మనుషులు పొగడాలని పాస్టర్ గారు ప్రతి ఒక్కరు పేరు చెప్పి వాళ్ళని పొగిడి, ఎందుకంటే రేపు ఆరాధనకి వస్తారో రారు, వాళ్ళ ఇంట్లో నాకు ఛాన్సు ఇస్తారో ఎవరో. ఈ అక్కపోత కదా, ఈ అక్కపోత సుబ్బక్కపోత ఇంకొక 5 మంది సుబ్బాయిలు తీసుకెళ్తుందేమో అనుకొని వాళ్ళని పొగడ్డమే పని కోరినవాడు. కాబట్టి నీ పొగడతొలగిన స్థలంలో ఉంటే నీ బ్రతుకంతా చీకటి బ్రతికే, నువ్వంతా మున్సిపాలిటీ జీవితంలో ఉండాల్సిందే. ఈ మున్సిపాలిటీ సౌందర్యంగా మారదు. మారాలి అని అంటే
పుటం వేయబడాలి అని అంటే నన్ను పుటం వేయి అంటే కుదరదు. అగ్నిలో పడాలి. అగ్నిలో పడితే చల్లంగా హాయిగా కూలింగ్ కదా. ఎంత 16లో దేవుని బిళ్ళారా, ఏసీ ఉండదు, ఏసీ అసలు ఉండదు, ఫ్యానే అసలు ఉండదు. 49, 50, 60 డిగ్రీలు, 70 డిగ్రీలు, సలా అసలు ఎందుకు వచ్చారు అసలు ఈ సంఘానికి? అసలు ఈ పాస్టర్ గారు నన్ను బట్టే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు రా, అందుకే నేను రాంది. నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఈ అర్లీగా జరిగే చర్చ ఎక్కడ దొరకట్లేదురా. ఒకవేళ జరిగితే నేను ఉందను, ఒకవేళ అందుకనే మరి ఈ ఆరాధన అయిపోగానే ఇంకొక చర్చ కూడా వెళ్తాను నేను. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా నన్ను పొగిడే వాళ్ళు చాలా మంది. ఒక అక్క ఉంది పిల్లలు, వంట చేసే అక్క. ఆమె వంట చేసేసి అందరికీ పెట్టుకుంటే చర్చిలో ఇల్లు తిరిగేస్తుంది. ఇంటికి పోయిన పది దగ్గర ఏంటంటే దయ్యాలు కనబడుతున్నాయి, దూతాలు కనబడుతున్నాయి, ముందు వెనకాల ఎవడో నేను నడిపించేస్తున్నాడు, తోసేస్తున్నారు అని చెప్తాడు. ఆ వంటక్కకి దెబ్బలు పడతాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ పక్కన పెట్టి పరిచారకుడుగా ఉండవలసిన బైబిల్ మోసేటువంటి అసిస్టెంట్లు సేవకులానికి ఛాన్స్ ఇవ్వట్లేదని ఈ సేవకులు ఇల్లు తిరిగేస్తున్నారు. ఆ ఊరికి పోతారు, ఈ ఊరికి పోతారు, సేవకులతో ఉన్నట్టుంటారు, ఉన్నట్టు నటిస్తూ వేషధారులాగా అటు ఇటు తిరిగేస్తున్నారు. తిరిగేటువంటి వారందరికీ మరి వారికి మరలా తిరిగి ఛాన్స్ రావాలి కాబట్టి వాళ్ళు ఏదో కళ్ళు మూసుకొని ఏదో చెప్పేస్తున్నారు. కళ్ళు మూసుకొని ఏదో మంత్రాలు చదివి 2 మంత్రాలు చదివేసి ఏదో చెప్పేస్తాను. ఇప్పుడు వాళ్ళు మొగళ రా అబ్బా. ఆయన దగ్గరికి పోతే ఒక ఆయన అంటున్నాడట, ఆ పలానా దగ్గర అయితే అగ్ని అట్నే దిగుతుందంట. అగ్ని అబ్బా, ఆత్మ అంటే అల్లాడుతుందమ్మా ఆయన మీద అల్లాడుతుంది. ఆయన కూడా నిలబడుకోలేకపోతున్నట. నిలబడుకోలేని వ్యక్తి ఆత్మతో ఉన్న వ్యక్తి కాదు. ప్రవక్త యొక్క ఆత్మ, మీరు చెప్పండి మీ నోటితోని, ప్రవక్త యొక్క ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉంటుంది? వేరే వాళ్ళ ఆధీనంలో ఉండదు, తన స్వాధీనంలో ఉంటుంది. ప్రవక్త మీద దేవునాత్మ ఉంటుంది. దేవునాత్మ కలిగిన వ్యక్తి నిలబడుకోలే కిట్టిట్టిట్టిట్ట ఏం వాడు నిలబడుకుంటాడు. అపవాదిని తరిమేత్త నిలబడిన స్థలంలో రోగం పరారు, చీకటి పరారు. అగ్ని అంటే దేవుని బిడ్డలారా, దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి దైవ అలంకారము లేనటువంటి వికారంగా ఉన్న జీవితాలు సౌందర్యంగా మారిపోతాయి ఆధ్యాత్మికంగా. దేవుని స్తోత్రం. ఇట్టి ధన్యత దీవెన దేవుడు మనకు దయచేసి సాక్షిగా నిలబెట్టును గాక. దయచేసి అందరం లేచి నిలబడుకున్నాం మనం దేవుని కలిగలి. ఎందుకంటే కుటుంబాలు ఈరోజు తగలబడిపోతున్నాయండి. తగలబెట్టడానికి ఎవరో కాదు పిల్లారా, అగ్నిలాగా జీవించవలసిన జీవితంలో ఉన్న దైవ చిత్తం అంటే ఏంటి ఎరగనటువంటి వారి వలనే ఈరోజు అది తగలబడి దేవుని బిడ్డలు నాశనం అయిపోతుంది. కానీ వారిని దేవుడు విడిచిపెట్టాడు. కానీ తెలిసిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా మనము విడిచిపెట్టకూడదు. దేవుని కృపా కవిగల కొరకే మనం సిద్ధపడాలి. సర్వోన్నతమైన స్థలములయందు ఉన్నతమైన నీ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటి ఆయన సంకల్పం అంటే నువ్వు సౌందర్యవంతుడుగా మారాలి. ఈ రాజు నీ ప్రభువు ఈయన ఏం కోరుకుంటున్నాడు? నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఎఫ్రా వల్ల కలిగినటువంటి ప్రత్యేకమైన ఉద్దేశం హృదయపూర్వకంగా కవిగిలే కలదాం. నమ్మదగిన దేవుడిని నేను ఆశీర్వదించి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడిన నీవు సిద్ధపరిచిన జీతం పొందాలి అని అంటే నీలో ఆయన కోరుకున్న సౌందర్యం ఉండాలి. క్రీస్తు దాసుని యొక్క క్వాలిఫికేషన్ నీలో ఉండాలి. పాపమునకు దాసుడు కానివాడు నీతికి దాసుడుగా మార్చబడినవాడు క్రీస్తు యేసు దాసుడుగా ఉండగలడు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం. ఆధ్యాత్మిక సౌందర్యం క్రీస్తు యేసులో ఉన్నదని, క్రీస్తు యేసు సేవకులుగా దాసులుగా ఉండవలసిన ప్రియుడు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడని, మన సౌందర్యం ఆశిస్తున్నాడని ఇష్టపడ్డాడు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించ
కవచమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఆశ్రయమైన నా యేసయ్యా. నీకే అర్పించి కీర్తింతును. నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం, స్తుతి. అటు ఇటు గాలికి కొట్టుకొని పోయే జీవితం కాకుండా స్థిరమైన బండవలే బండ మీద నిలుచున్న సౌకర్యము కలిగిన కుమార్తెగా కుమారుడిగా నేను ఆరాధిస్తాను ప్రభాని కనపడతాను. గ్లోరీ. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ఎన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. ఎన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. నీలోనే నాచబోయి నాటికై నీరుడం తీరను లేనా. నీరుడం అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము ఆరాధన పిలిచి కీర్తింతును. ఆయన ఆశీర్వాదం వేరొకరు లేదు. ఆయన స్తుతిద్దాం, కనపడదాం. స్తుతి స్తోరి బాబా బాబా ఇకన దరబల మరి ఇదనా ఇది దరబల మరి పూర్ణ బలముతో రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సతుల రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా. ఏమంటే చూసావయ్యా నీ ప్రేమ ఏమంటే చూసా
పరమాత్మ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఆయన నిన్ను నన్ను సౌందర్యము కలిగిన వాడుగా కరిగించడానికి ఓ మంచి పరమకుమారిగా సారిపైకి ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. సాగిల పడదాం, సాష్టాంగ పడదాం, దేవునికి మహిమ చేద్దాం. పాత్రగా నన్ను చేజారిపోనివ్వక నన్ను సోలిపోనివ్వక పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నాములే ప్రతి క్షణమున కలుసున్నాములే ప్రతి అడుగునా ఉన్నాములే ప్రతి క్షణమున కలుసున్నాములే ప్రతి అడుగునా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి ఆరాధన స్తోత్రం. నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితులు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 జీవితులు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై పరిపూర్ణ సౌందర్య నిత్య సియోనులో సౌందర్యవంతుడుగా ఒక దివ్యమైన సంగతి నన్ను ఆనందింపజేస్తుందని కీర్తనకారుడు ఆనందిస్తుంది. ఆ దివ్యమైన సంగతి ఆ ప్రియుడు నరుల కంటి నరులలో ఎవరి వలె కాక ఆయన సౌందర్యమును గురించి వర్ణిస్తున్న వర్ణన. ఈ ప్రియుడు సౌందర్యము కలిగిన ఈ ప్రియుడు ఆధ్యాత్మిక సౌందర్యము కలిగిన ఈ ప్రియుడు ఈయన నీ రాజు, ఈయన నీ సౌందర్యమును కోరుకుంటూ ఉన్నాడు. కలవరపడిన నీ జీవితానికి నెమ్మది, కన్నిటిలో కృంగిపోయిన నీ బ్రతుకునకు విడుదల, కోర్టు సమస్య, ఆరోగ్య సమస్య, బిడ్డల ద్వారా పోరాటము, నెమ్మది లేని పరిస్థితులు, ఒకవైపున ఆర్థిక సంబంధమైన పోరాటం, వీటన్నిటిలో గొప్ప విడుదల దేవుడు దయచేసి ఉన్నాడు. నిన్ను సౌందర్యవంతుడుగా శ్రీమంతుడుగా ఆశీర్వదించబడిన పాత్రకి నిలబెట్టి ఉన్నాడు. ఆ ప్రియుని మీద ఆనుకుందాం, ఆధారపడి కలవరపడుకు తల్లి. నీ ఆశ దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లు విడుచుట ఆయన చూచి ఉన్నాడు. నీ కన్నీళ్లు నాట్యంగా మారుట కొరికే తన ఏకైక కుమారుని బలిగా దానంగా ఇచ్చేసుకున్నాడు. ఆయన అంటాడు రోమ 8లో ఆయన అంటాడు, దేవుడో
సమస్తమును ఎందుకు ఇవ్వడో, ఈ ఉద్యోగమును ఎందుకు ఇవ్వడో, ఈ రుణము నుంచి విముక్తి ఎందుకు కలిగించడో, ఈ పరిస్థితులు ఎందుకు మార్చడు? మార్చగలిగిన దేవుడు మారిన జీవితం నీ దగ్గర చూడాలని ఇష్టపడుతున్నాడు. నిజ మార్పు నీ దగ్గర చూసిన వెంటనే దేవుని బహు సౌందర్యమైన పరిపూర్ణమ కలిగిన రూపములో ఆయన మార్చడానికి సిద్ధపడుతున్నాడు. వారు ఎవరున్నా, నీ అంతము వికారంగా ఉన్నా, నీ స్థితిగతులు కింద పడివేసిన స్థితిలో ఉన్నా, నెమ్మది లేని స్థితిలో, కలవరపట్టే స్థితిలో, ఇందుకు ఈ బ్రతుకు చనిపోతే బాగున్న స్థితిలో ఉన్నా, ఈ రోజే దేవుడు మార్చడానికి సిద్ధపడుతున్నాడు. మార్చేసిన దేవుడు, మార్పునిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి సాగి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడమైన మా గొప్ప దేవా, యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా గొప్ప తండ్రి, నీవు మాత్రమే అతి సౌందర్యవంతుడు నాయన, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. మా గొప్ప దేవా, మమ్మల్ని తండ్రి సౌందర్యవంతులుగా చేయడానికి ఆ శిలువలో సొగసును స్వరూపమును కోల్పోయినావు నాయన. మా గొప్ప తండ్రి, అట్టి సౌందర్యమును మా దగ్గర మీరు కోరుకున్నారు. ఇదిగో నీ రాజు ప్రభు ఈ సౌందర్యమును కోరుచున్నాడని సెలవిచ్చిన రీతిగా మీరు కోరుకొనిన సౌందర్యమును మేము కలిగినటకు మీ కృపని కుమ్మరించమని అడుగుచున్నాం. మా గొప్ప తండ్రి, అట్టి సౌందర్యమును కలిగిన ఎపఫ్రా, పౌలు వలె ఓ గొప్ప దేవా జీవితాల్ని మేము కూడా కలిగి ఉండటకు మీరు నాయన నీ మహాకృపలో నిలబెట్టి నడిపించమని అడుగుచున్నాం. నీవు మాత్రమే నాయ తండ్రి మా సౌందర్యము ద్వారా, నాయ తండ్రి మీరు మా మీద కుమ్మరించిన సౌందర్యము ద్వారా నాయ తండ్రి మాలో ఉన్న కలవరమును తీసివేసి, ఓ దేవా మాలో ఉన్న తండ్రి భయమును కొట్టివేసి, మాలో ఉన్న సమస్త కీడులను తీసివేసిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మాత్రమే బలవంతుడు నాయన, నువ్వు మాత్రమే సర్వశక్తి అనే దేవుడుగా నీ శక్తిని ప్రభావమును మాకు దయచేసిన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ సమకూర్చబడిన ప్రతి కన్నీరు దేవా తుడిసివేయండి. ఇంకనూ నాయ తండ్రి ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవాని చేతులు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా పరమ తండ్రిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను తెస్తున్నది సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఆయనకు సౌందర్యము కలిగినటువంటి నిత్య క్షేమము కొరకై, మార్పు కొరకై ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన సౌందర్యమును ఆపాదింపజేసి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు శుభనామములందరికీ నా హృదయపూర్వకం థ్యాంక్ యూ అండ్ ఆల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.